ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఏం లేదు సుబ్బయ్యమ్మ. నేను నేను చెప్పిన పని కూడా చేయాలి. దాందే ఉందమ్మా, అలాగే. ఇప్పుడు ఇప్పుడు సరస్సు లోపలికి వస్తోంది. నా గురించి అడుగుతుంది. నేను నేను ఇంట్లో లేనని చెప్పాలి. అదేంటమ్మా? అదంతే. ఎందుకు ఏమిటని అడగొద్దు నువ్వు. త్వరగా వెళ్ళి ఆ విషయం చెప్పి మళ్ళీ తను లోపలికి వచ్చి నన్ను చూస్తుంది. అదేంటమ్మా, మీరుండగా లేరని ఎలా చెప్పను? ఆయన ఎక్కడికి వెళ్ళారని చెప్పాలి? ఏదో ఒకటి ఆలోచించి నువ్వే చెప్పాయి. నువ్వు ముందు వెళ్ళు ప్లీజ్. వెళ్ళు సుబ్బాయమ్మ. మళ్ళీ తను ఇక్కడికి వచ్చేస్తుంది. ప్లీజ్. ఇలా ఎందుకు చేస్తున్నానో నేను నీకు తర్వాత చెప్తాను. ముందు ఆ పని చేసి పెట్టు. అలాగేనమ్మా. ఆంటీ ఆంటీ రామ్మా, రామ్మా సరసు. జ్వరం తగ్గిందా? ఓ ఎప్పుడో తగ్గిపోయింది. అందుకేగా స్కూల్కి వెళ్తున్నాను. రవిబాబు కూడా రెడీ అయిపోయారు. టిఫిన్ చేయగానే స్కూల్కి వెళ్తారు. లక్ష్మి ఆంటీ ఉన్నారా? ఎవరు? లక్ష్మి? లక్ష్మి ఆంటీ లేరు. అది బయటికి వెళ్ళారు. బయటికా? ఇంత పొద్దునేనా? ఎక్కడికి? అదా, ఏమో నాకు తెలీదు. ఏదో పనుందని హడావుడిగా వెళ్ళారమ్మా. సాయంకాలం వస్తారేమో. ఓ ఆంటీ లేరా? సరే అయితే ఇంటికొచ్చాక నేను ఇలా వచ్చి వెళ్ళానని చెప్పు. జ్వరం తగ్గిపోయింది, ఏం బాధపడద్దని చెప్పు. సరేనా? అలాగేనమ్మా. నన్ను క్షమించు సరసు. నన్ను క్షమించమ్మా. ఈ అమ్మకి పుట్టిన పాపానికి నీకే గతి పట్టింది. టాటా. టాటా టాటా. అమ్మా లక్ష్మమ్మ, లక్ష్మమ్మ. వస్తున్నాను. లక్ష్మమ్మ, ఏంటమ్మా అలా ఉన్నారు? ఏం లేదు, ఏం లేదు. కంట్లో నలక పడితేనో మామూలుదేలే. అవును, రవి బయలుదేరుతున్నాడా? ఆ మీకోసం ఎదురు చూస్తున్నాడమ్మా. మీరొచ్చి టాటా చెప్తేనే గాని వెళ్ళాడట. ఏంటి రవి, ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? నీకు టాటా చెప్పకుండా ఎలా వెళ్తాను? బాయ్.
ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే రంగారావు గారు? అంతా అయిపోయిందండి. ఇట్ ఈస్ ఆల్ సెటిల్ డౌన్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విష్ యూ ది సేమ్. కూల్ డ్రింక్ తీసుకుంటారా? ఐ వుడ్ ప్రిఫర్ సమ్ కాఫీ. ఓకే బాయ్. సార్ అయ్యగారికి నాకు కాఫీ తీసుకు. అలాగే సార్. ఇంకేంటి మోహన్ గారు కబుర్లు? ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. అయినా ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటున్నది నేను రవి. ఒకళ్ళకొకళ్ళం తోడుగా బతుకుతున్నాం. లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. అయితే మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేదా? లేదు, అదేంటి, మీకు ఏమంత వయసు అయిపోయిందని? పెళ్ళికి వయసు కన్నా మనసు ముఖ్యం కదండి. అఫ్ కోర్స్, అఫ్ కోర్స్. ఒకసారి మీ కుడి చేయి చూపిస్తారా? దేనికి? ఏం లేదు, ఒకసారి మీ చేయి చూసి మీకు రెండో పెళ్లి యోగం ఉందో లేదో చెబుదామని. మీకు ఇవన్నీ కూడా తెలుసా? పెద్దగా లేదులేండి, ఈ మధ్య ఒక ఆయన దగ్గర నేర్చుకున్నాను. అయినా అంతా మిడిమిడి జ్ఞానం. ఏదో సరదాగా చెప్పమంటే చెబుతాను. నాకు వీటి పట్ల ఏమాత్రం నమ్మకం లేదండి. ఉండక్కర్లేదు, అసలు ఉండకపోతే మరీ మంచిది. నేను చెప్పిందంతా ఓ జోక్లా వినేసి హాయిగా నవ్వుకోవచ్చు. ఏమంటారు? ఆ, ఏది ఒక్కసారి చూపెట్టండి. మీది ప్రేమ వివాహం కదా? అవును, మీకెలా తెలుసు? మీ చేయి చెబుతుంది. మీకు 27వ ఏట పెళ్ళైంది కదా? అవును. మీకు రవిబాబు పుట్టక ముందు ఇంకొకరు, అంతకు ముందు అబార్షన్ లాంటిది ఏమైనా జరిగిందా? అవును. ఇవన్నీ మీకెలా తెలుసు? నో డౌట్, మీరు జీవితాంతం ఇలా ఒంటరిగా ఉండరు. మీ జీవితంలోకి మళ్ళీ వసంతం వస్తుంది. అంటే అదేనండి, మీకు మళ్ళీ పెళ్లి జరుగుతుంది. మీకు ఆ యోగం ఉంది. మీ జీవితంలోకి ఎవరో కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. ఆమె రాకతో మీ లైఫ్ అంతా మారిపోతుంది. మీకు త్వరలోనే ఆ వ్యక్తితో పెళ్లి కూడా జరుగుతుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? నేనేం చెప్పడం లేదు, మీ చేతిలో ఉంది చూసి చదివాను. మీ నోటి పుణ్యాన్ని అలా జరిగితే మిమ్మల్ని పెళ్లికి తప్పకుండా పిలుస్తానండి. డెఫినెట్గా, పిలవకపోతే నేను ఊరుకుంటానా? ఎనివే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయ్యో, ఈ విషయం మర్చిపోయాను. తీసుకోండి. ఇక వెళ్ళొస్తానండి. బాయ్. బాయ్. మీ జీవితంలోకి ఎవరో కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. ఆమె రాకతో మీ లైఫ్ అంతా మారిపోతుంది. మీ జీవితంలోకి ఎవరో కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. ఆమె రాకతో మీ లైఫ్ అంతా మారిపోతుంది. మీ జీవితంలోకి ఎవరో కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. ఆమె రాకతో మీ లైఫ్ అంతా మారిపోతుంది. ఒకవేళ ఆ వ్యక్తి కలేనా? నేనే సుబ్బాయమ్మ. రోజు టీవీ చూస్తే కళ్ళు చెడిపోతాయని నేనే టీవీ ఆఫ్ చేసేసి రవిని వెళ్ళి పడుకోమని చెప్పాను. అందుకే కొద్దిగా అలిగాడు నా మీద. ఆ, అలాగా? ఎంతసేపులేమ్మా, మీరు ఒక్క నిమిషం మాట్లాడకపోయినా బాబు ఉండలేడు.
ఒక అరగంట తర్వాత టీచర్ అంటూ మీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ మర్చిపోయినమ్మా, మీకు ఓ విషయం చెప్పాలి. ఏంటది? సాయంకాలం సరస్వాప మీకోసం వచ్చారమ్మా. అప్పుడు మీరు నిజంగానే ఇంట్లో లేరు, మార్కెట్కి వెళ్ళారు. మీకోసం 2-3 సార్లు అడిగి మీరు లేరని తెలిసి మొహం దిగాలుగా పెట్టుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చిందా? అవునమ్మా. సర్లే, ఇక ముందు ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి చెప్పి పంపించేస్తూ ఉండు. ఎందుకమ్మా? నీకు తర్వాత చెప్తాను కదా. సరే. సుబ్బాయమ్మా, అయ్యా. లక్ష్మి గారు ఉన్నారా, నిద్రపోయారా? లేదయ్యా, అప్పుడే ఎలా పడుకుంటారు? ఇంకా 8 కూడా దాటలేదు కదా. రవి ఏం చేస్తున్నాడు? లక్ష్మి గారు టీవీ చూడొద్దన్నారని అలిగి బుంగమూతి పెట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయారయ్యా. సరే, ఇప్పుడు నేను వచ్చానని చెప్పు. బయటికి డిన్నర్కి తీసుకువెళ్ళబోతున్నానని చెప్పు. ఆనందంగా పరిగెత్తుకుంటూ వస్తాడు. నిజంగానా బాబు? ఇప్పుడే చెప్పొస్తాను. సుబ్బయ్యమ్మ, అయ్యా. రవిని త్వరగా రెడీ చేసి తీసుకురా. నేను కూడా ఈలోగా రెడీ అవుతాను. అలాగేనయ్యా. నా మీద కోపం వచ్చిందా? నాతో ఇంకెప్పుడు మాట్లాడవా? ఇప్పుడు కూడా మాట్లాడవా? హాయ్, ఇప్పుడు మాట్లాడతాను. మా మంచి టీచర్. సుబ్బాయమ్మా, రవికి ఈ బట్టలు వేసావేంటి? అయ్యగారే బట్టలు మార్చుకుని తీసుకురమ్మన్నారమ్మా. ఎక్కడికో డిన్నర్కి తీసుకెళ్తారంట. ఓహో, అలాగా. సరే అయితే తలదూతాను పద. గుడ్ ఈవినింగ్ డాడీ. గుడ్ ఈవినింగ్ మై సన్. లక్ష్మి గారు, ఉమ్? ఒక్క నిమిషం. ఈవేళ ఈవినింగ్ బయటికి డిన్నర్కి వెళ్దామని ప్లాన్ చేశాను. మీరు కూడా రావాలి. నేనా? అవును, మీరు కూడా. రవికి తోడుగా మీరు కూడా రావాలి. నేనా? నేనెందుకులేండి. అలా అనకండి. మీరు వస్తే సరదాగా ఆనందంగా ఉంటుంది. అదే ఐ మీన్ రవికి కదా రవి? ఎస్ డాడీ. టీచర్ మీరు తప్పకుండా రావాలి, లేకపోతే నేను డిన్నర్కి వెళ్ళను. తప్పు బాబు, అలా అనకూడదు. డాడీ రమ్మన్నారుగా, డాడీతో పాటు డిన్నర్కి వెళ్ళొచ్చి. మీరు కూడా వస్తానంటే నేను వెళ్తా. చెప్పండి టీచర్, వస్తారు కదూ? ఇలా ఒంటరిగా ఉండిపోతే ఎలా? అదే ఐ మీన్ ఇలా ఒంటరిగా ఇంట్లో మీరు ఒక్కరే ఉండిపోతే ఎలాగే? సరదాగా ముగ్గురం కలిసి బయటికి వెళ్దాం. హాయిగా కబుర్లు చెప్పుకొని డిన్నర్ అయ్యాక తిరిగి వద్దాం. అంటే అది నేను... మీరు ఇంకేం ఆలోచించకండి. మీరు రాకపోతే రవి రాడు, రవి రాకపోతే ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ అవుతుంది. మీకు ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ అవడం ఇష్టమేనా? టీచర్, మీరు నన్ను టీవీ కూడా చూడనివ్వలేదు.
ఇప్పుడు మీరు డిన్నర్కి రానంటే డాడీ నన్ను కూడా తీసుకెళ్ళనంటున్నారు. రండి టీచర్, మీరు కూడా రండి డిన్నర్కి. సరే, ఇప్పుడే బట్టలు మార్చుకుని వస్తాను. హే టీచర్ ఒప్పుకున్నారు, హే టీచర్ ఒప్పుకున్నారు, హే. సరసు, డాడీ, ఏంటి ఇక్కడ కూర్చుని పోయావు? స్కూలుకు వెళ్ళలేదా? ఇంకా లేదు. అదేంటి, టైం అయిపోతుంది కదా. అవును, ఏంటి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు? సంథింగ్ రాంగ్? యూ సీమ్ టు బి అప్సెట్ అబౌట్ సంథింగ్. ఏం లేదు డాడీ. నో, నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఈ డాడీకి చెప్పకూడని రహస్యాలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అబ్బే, అలాంటిదేం లేదు డాడీ. మరి ఏంటమ్మా కొంచెం దిగులుగా ఉన్నావు? ఏదోదో ఆలోచిస్తున్నావు. ఏమైంది? నిజం చెప్పు, నేనేమైనా హెల్ప్ చేయగలిగితే చేస్తాను. అది కాదు డాడీ, నాకు లక్ష్మి అంటే చాలా ఇష్టం కదా. అవును, అయితే 2-3 రోజులుగా ఆంటీ నాకు అస్సలు కనపడడం లేదు. నేను ఎప్పుడు వెళ్ళినా ఇంట్లో లేదని చెప్తున్నారు. ఆంటీని ఒక్కసారి కలవాలనుంది, కానీ వీలు కుదరటం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఓ ఇంతే కదా, ఏం పర్లేదు. ఆంటీకి ఏదో పనుండి బయటికి వెళ్ళి ఉంటుంది, నువ్వు కరెక్ట్గా అదే టైంకి వెళ్ళి ఉంటావు. అది కాదు డాడీ, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. నేను ఎప్పుడు వెళ్ళినా ఇదే సమాధానం చెప్తోంది సుబ్బయ్యమ్మ. నాకేదో డౌట్గా ఉంది. డౌటా? ఏమన్నా? ఆంటీకి నా మీద ఏమన్నా కోపం వచ్చిందేమోనని. కోపమా? దేనికి? ఏమో, అదే నాకు అర్థం కావటం లేదు. ఇంట్లో ఉండే ఇదంతా చెప్పిస్తుందేమోనని నా అనుమానం. లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. తెలియక ఏమైనా తప్పు చేశానేమో, ఆంటీ మనసుని హర్ట్ చేశానేమోనని బాధగా ఉంది. పిచ్చిదానా, అలాంటిదేమీ లేదు. నువ్వేదో ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఆంటీకి నీ మీద కోపం ఎందుకు వస్తుంది? అలాంటిదేమీ లేదు. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. లే, హాయిగా స్కూల్కి వెళ్ళు. సాయంకాలం స్కూల్ నుంచి వచ్చాక ఆంటీ దగ్గరికి వెళ్ళు. నాకు తెలుసు, నీతో ఎప్పట్లాగానే మాట్లాడుతుంది. అప్పుడు ఈ అనుమానాలన్నీ మాయమైపోతాయిలే. లే, టైం అయిపోతుంది, బ్యాగ్ అయి సర్దుకో, వెళ్ళు. అది కాదు డాడీ, నువ్వు ఓసారి లక్ష్మి ఆంటీతో మాట్లాడరాదు? నేనా? ఏమని? అదే, నాతో ఇలా ఎందుకు మాట్లాడడం లేదు ఒక్కసారి కనుక్కోవచ్చుగా. పిచ్చి పిల్ల, అలాంటిదేం లేదమ్మా. ఆవిడేమో నీతో మాట్లాడకూడదని ఎలా చేయటం లేదు. ఆవిడకేవో పనులుండుంటాయి. అంత మాత్రం చేత నేను అడిగితే ఏం బాగుంటుంది? ఆవిడ ఫీల్ అవదు. ఓకే ఓకే, గడ మళ్ళీ లేట్ అయితే అసెంబ్లీ మిస్ అవుతావు. బాయ్ బాయ్. రవి,
డాడీ? మా ఫ్రెండ్ ఒక అతను కొత్తగా బట్టల షాప్ ఓపెన్ చేశాడు. ఓపెనింగ్కి నన్ను తీసుకెళ్ళాడు. ఇదిగో నీకు కొన్ని బట్టలు తీసుకొచ్చాను. హాయ్, కొత్త బట్టలు. హాయ్, బాగున్నాయి. షర్టు ప్యాంటు. అరే, ఇది కూడా బాగుంది. డాడీ, ఏంటి? మరి ఆ రెండో ప్యాకెట్ ఇది నీకు కాదు, మరెవరికి? ఇది లక్ష్మి గారికి.